ఎందుకో మీరు ముందు నడిచి మీ ఎమ్మట ఇద్దరు గన్మెన్ నడిచి సరే నాకు ఇప్పుడు నిజమైన సుజాత అక్కను చూసినట్టు అనిపిస్తుంది. నేనైతే హ్యాపీ అక్క. ఎట్లా మీకు ఎట్లుంది? హ్యాపీగా ఉంటాము, మనం కష్టపడ్డాము, వాటి కోసం పని చేసినాము, డెఫినెట్ గా మన హక్కు కదా. సరే మీరు వాక్చాతుర్యానికి వస్తే బాగా మాట్లాడతారు అని రాష్ట్ర ప్రజలకు తెలుసు. నిజంగా కార్పొరేషన్ పదవితోటి సుఖంగా ఉన్నారా లేదంటే సాటిస్ఫైడ్ ఉన్నారా సుజాత అక్క? అంటే సుఖము సాటిస్ఫాక్షన్ రెండు అర్థం కాదు. అంటే ఉంటది కదా, అరే నేను చేసిన పోరాటానికి ఇదే ఈ పదవి ఎలిజిబుల్ టు సాల్రా మనకి ఇంకా అట్లా ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఎవరు కూడా అనుకోరు. మనం ఎమ్మెల్యే కావాలనుకున్నాం, వచ్చింది. అంటే ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు కూడా కమ్యూనిటీకి ఒక నాయకురాలు కావాలి అని అనుకోలేదు. నేను ప్రజల మనిషిని. జనరల్ కార్పొరేషన్ అంటే వేరే ఉంటుండే, అందరితో ఉండేవాళ్ళము, కమ్యూనిటీకి పరిమితం కావాలి. అందులో ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఫస్ట్ చైర్పర్సన్ కొత్త కార్పొరేషన్ కి వైశాస్ కి చరిత్రలో ఎప్పుడు మిగిలిపోయి ఉండేది. ఎవరైనా నా తర్వాత వస్తూనే ఉంటారు, ప్రభుత్వాలు ఉన్నన్ని రోజులు వస్తూనే ఉంటారు. బట్ హూ ఇస్ ద ఫౌండర్ అని అన్నప్పుడు నా పేరే ఉంటది. కాబట్టి డెఫినెట్ గా చరిత్రలో మొట్టమొదటి తప్పకుండా నేను నా వరకైతే నేను న్యాయం చేస్తున్నా తప్పకుండా. ఎందుకంటే ఊరికే ఇంతవరకు అయితే ఏ కమ్యూనిటీకి అయినా సరే ఏదైనా ఒక సమస్య ఉన్నది అని అంటే ఇండివిజువల్ గా నా కమ్యూనిటీకి ఏదైనా ఉన్నది అంటే నాకో ప్లాట్ఫామ్ ఉంది, నా హక్కు ఉన్నది, అక్కడ పోయి మాట్లాడగలను, నాకు హక్కుల గురించి చెప్పుకోగలను అనేది ఒక వైశ్యులకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. నువ్వు ప్రభుత్వం ఇచ్చే డబ్బుతోనే ఒక కాన్ఫిడెన్స్ కాదు, అన్ని రకాల సమస్యలు మంచి చెడులు ఏదన్నా అధికారికంగా ప్రభుత్వం దగ్గర మనం ఏమన్నా విన్నవించుకోవాలి, ప్రభుత్వం తరఫున మన సైడ్ నుంచి మనం ఒక్కళ్ళు అడగాలి అనుకున్న ఒక ప్లాట్ఫామ్ ఉన్నది అనేది చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఫండ్స్ వస్తూ ఉంటాయి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కాస్త ఫండ్స్ కి ఆలస్యం అవ్వచ్చు, అటు ఇటు అవుతుంది. కానీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది, మాకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయిందని చాలా మంది లేని ప్లాట్ఫామ్ ఇప్పుడు వచ్చిందంటే గొప్ప విషయం. డెఫినెట్ కదా, అది మనం పోరాడినాం. ఇంకోటి ఈ కార్పొరేషన్ కోసం మేము 10 ఏళ్ళు కొట్లాడినాం. వైశ్య కార్పొరేషన్ కోసం ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాము, టిఆర్ఎస్ భవన్ ని ముట్టడి చేసినాం, పాదయాత్రలు చేసినాము, అన్ని చేసినాము. మా మీద ఇప్పటిదాకా కేసులు ఇంకా తిరుగుతూనే ఉన్నాం. సో నేను చైర్మన్ అయినా అదే కార్పొరేషన్ కి చైర్మన్ అయినా, కొట్లాడినా అదే కార్పొరేషన్ చైర్మన్ అయినా. అఫ్సోస్ ఏంటంటే ఆ కార్పొరేషన్ కోసం కొట్లాడి ఇంకా కేసుల చుట్టూ తిరుగుతున్నా. పర్వాలేదు మనమంతా ఒక జీవితంలో ఒక చరిత్రను సృష్టించగలిగినాము, మొట్టమొదటి చైర్మన్ గా కాగలిగినాము. ఇవన్నీ నా పర్సనల్ క్రెడిట్స్. బట్ నా కమ్యూనిటీకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. అంటే ఏదన్నా ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది అనుకో, అందరి దగ్గరికి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, కాన్స్టిట్యున్సీ వరకే పరిమితం, అందరితో అందరి సమస్యలు చెప్పుకోగలుగుతారు. కానీ నా పర్సనల్ సమస్యని ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేనో మంత్రినో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేంత వరకు నా సమస్యని డైరెక్ట్ గా వేయగలరు అనేవాళ్ళు వ్యక్తి అనేది ఒక ఇంపార్టెంట్ కదా. ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది అనేది ఒక హ్యాపీనెస్. వస్తారు. నేను నాకు సపరేట్ గా అందరి దగ్గర నా పర్సనల్ నంబరే ఉంటది. ఒకవేళ అన్ఫార్చునేట్లీ నేను బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నీలాంటి వాళ్ళతో నేను ప్రెస్ మీట్ లోనో మీడియాలో ఉన్నప్పుడు కూడా తర్వాత చూసుకొని అయినా తప్పకుండా నేను ఫోన్ కాల్స్ చేస్తాను. నాకు నేను ఈరోజు చైర్మన్ అయినా అని గొప్పలు చెప్పుకోవడం వద్దు. రేపు పొద్దున కామన్ మ్యాన్నే కదా, నేను కూడా కామన్ ఉమెన్నే. మళ్ళీ అందరిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆ రోజు నాతో మాట్లాడలేదు అనేది క్వశ్చన్ రావద్దు. నేను సామాన్య పౌరాలుగా ఉన్నప్పుడు నాకు కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఎవరైనా వినకపోయినప్పుడు నా ఫీలింగ్ ఎంత వచ్చిండే, నేను ఎంత హర్ట్ అయి ఉంటా, నాకు ఆ సమస్య అలాంటి ఫీలింగ్ నాకు. కాబట్టి డెఫినెట్ గా అందరికి రెస్పాండ్ అవుతా. మిస్డ్ కాల్స్ 100 మిస్డ్ కాల్స్ ఉన్నా చూసుకొని మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తా. ఎందుకంటే ఎవరు ఏ ఆపత్తం చేసిండ్రో, ఎవరు ఏ ఇష్యూ కోసం ఫోన్ చేసిండ్రో, ఊరికైతే టైం పాస్ కోసం ఇప్పుడు రేపు ఎవరిదే టైం లేదు పాస్ చేయడం కోసం. సో అందుకని అందరితోని కలిసి ఎందుకుంటా అంటే పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనుషులం శాశ్వతం కదా. మనం ఏ విధంగా ఉన్నాము అనేది రేపు పొద్దున చెప్పుకోవాలి. అట్లా ఉండాలి అనుకుంటా నేను. కామన్ మ్యాన్ అధికారం రాగానే బాగా ఉందాతనం పెరిగిపోతుందేమో అని అనుకున్నా. ఇంకా గతం కంటే ఇంకా బాగా మాట్లాడుతున్నారు. నేనే ఆశ్చర్యపోతున్నా. నేను ఎప్పుడు ఇట్లే ఉంటా. గర్వం అనేది ఎందుకు గర్వం ఎందుకు? 3 నాళ్ళ ఏది కూడా శాశ్వతం కాదు. ఇందాకనే చెప్పిన ఏది శాశ్వతం కాదు. చైర్మన్ కాదు, ముఖ్యమంత్రి కాదు, ఏ పదవులు కూడా శాశ్వతం కాదు.
కానీ నీకు నాకు రిలేషన్ అయితే అవును. కనబడ్డప్పుడు సుజాతక్క చూసిన ఆ అవును, రోజు అవును. 10 ఉన్న రోజు ఉమ్, ఎంత అహంకారం చూపించింది. ఈ రోజు నేను కనబడితే ఆమె పిలిచి మాట్లాడుతుంది ఉమ్, అనే పరిస్థితికి 10 పోయినాక నువ్వు అనుకోవద్దు కదా. ఉమ్. అంటే అదే కామన్ రేపు భవిష్యత్తులో రెగ్యులర్ ఎమ్మెల్యే అయినా ఇట్లానే ఉంటారా మళ్ళీ అక్కడ ఎప్పటికైనా కూడా ఏముంటది. ఈ రోజు ఆ, ఫస్ట్ టైం వస్తేనే నేను ఎగిరెగిరి పడలేదు, రేపు అవును. పొద్దున అలవాటు అయిపోయినాక వస్తే ఇంకెందుకు. ఇది ఉమ్, ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటాను నేను లైఫ్ లోపల. ఉమ్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ ఎమ్మెల్యే అయితే ఇంత నాకు ఎక్స్పీరియన్స్ వస్తుందని. ఈ రోజు నాకు ఎమ్మెల్యే అయితే ఒక కాన్స్టిట్యున్సీకి అది నా ఒక్కరు నా ఇంట్రెస్ట్, నా గోలు, అవును, అవును. నా నాకున్న ఫ్యూచర్ గోల్ కూడా అంబిషన్ అది. ఆ, అది నా సొంత విషయం వేరే. కానీ ఈ రోజు నువ్వు అన్నట్టు రాష్ట్రం నలుమూలల నుంచి అవును, అవును, ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు నేను చైర్మన్ అయినా అనే ఫీలింగ్ వాళ్ళ లోపల అవును, కలుగుతుంది. అవును. ఎందుకంటే నా కమ్యూనిటీకి ఇన్నేళ్లకు స్వతంత్రం వచ్చినాక ఇన్నేళ్లకు ఒక కమ్యూనిటీకి ఒక ఉమ్, కార్పొరేషన్ వచ్చింది అని వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా ఎవ్వరు వచ్చినా కూడా నాతో హ్యాపీగా ఎంత సంతోషంగా మాట్లాడతారంటే మేము ఇలా చూస్తున్నాం మేడం, నెక్స్ట్ మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది చూడు. ఉమ్, అప్పుడు అది ఎంత అవును, ఫీలింగ్ వస్తుంది. అవును, 1,00,00,000 పెట్టినా అది కొనుక్కోలేనటువంటి ఆనందం అది. అవును, అవును. నువ్వు డబ్బులు ఇచ్చి ఆ నిమిషం కోసం ఏదైనా పని కావాలంటే ఏదైనా చేయించుకొని పోతావేమో కానీ ఆ వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం కళ్ళల్లో ఉమ్, కనబడుతుంటే ఉమ్, ఆనందం ఏ విధంగా ఉంటుంది. ఆ ఉమ్. హ్యాపీనెస్ ని ఎవరితో షేర్ చేసుకోలేం, బట్ మనం ఆస్వాదించగలుగుతాం. కానీ మీ కార్పొరేషన్ లో ఒక మైనస్ ఏంటంటే అక్క, ఉమ్. ఇప్పుడు ఉన్న అన్ని చైర్మన్ల కంటే గతంలో చైర్మన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ హయాంలో. ఉమ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమో గతంలో అవినీతి జరిగింది అది ఇది అని అంటుండే. ఆ, కానీ మీ విషయంలో మీరే మొదటి చైర్మన్ ఆర్యవైశ్యకి. ఆ. దాంతో మీకు బీఆర్ఎస్ ని తిట్టడానికి అవకాశం లేదు కదా మీ ఎందుకు దగ్గర. తిట్టడానికి, దానికి బీఆర్ఎస్ కి అంటే తిట్టడానికి మీ కార్పొరేషన్ చైర్మన్ అయితే ఉమ్, తిట్టడంగా తప్పుల్ని వెలి చూపేయడానికి ఎప్పుడైనా మేము సిద్ధంగా. ఉమ్, నేను పార్టీలు ఉన్నా కదా, అవును, కార్పొరేషన్ చైర్మన్ ని కాదు. అవును, నేను కాంగ్రెస్ పార్టీ ముందు నాది, అవును, అవును, తర్వాత కార్పొరేషన్ చైర్మన్. చైర్మన్. డెఫినెట్ గా పార్టీ వాయిస్ వినిపించాలి కదా. ఆ పార్టీ వాయిస్ కి నాకేం అడ్డం ఉన్నారా? ఉంటది. కేసీఆర్ గారి పేరు గుర్తుందా, మర్చిపోయారు? ఎవరు జనాలు అయితే మర్చిపోయినట్టున్నారు. మీరు అంటున్నా. అన్నారు కొన్ని రోజులు అయితే అందరు మర్చిపోతాం. ఎందుకక్క, సింహం బయటికి వస్తది, గోడకి ఎలాడి తీసిన తుపాకీ సైలెంట్ ఉంది అని కేటీఆర్ గారు అంటున్నారుగా సీరియస్ గా. అరే మీరు అట్లా అంత కామెడీ నవ్వుతారేమో. అట్లా కాదమ్మా, తండ్రిని అవమానిస్తున్న కేసీఆర్ ని చూస్తే నవ్వు వస్తుంది ఎందుకు నాకు. అవమానం ఏముంది, ఆయన నిజమే అంటుండట కదా. ప్రతిసారి అట్లా చెప్తున్నాడు, ఆయన వస్తలేడు కదా. ఉమ్. నేను చెప్పండి చెప్తున్నా అని ఆయన తిట్టుకుంటున్నట్టున్నాడు లోపల కూర్చొని. అక్క మీరు చెప్పండి, ఎందుకు వస్తలేడు అంటారు? కేసీఆర్ గారు బయటికి ఎందుకు వస్తలేడు? కేటీఆర్ ని అడగమ్మా. అన్నది ఇప్పుడు మీ రాజకీయ నేనేమనుకుంటున్నా అంటే పరిజ్ఞానంలో. వాస్తవంగా ఒక పెద్ద ఆయన వయసులో వయసులో పెద్ద మనిషి. అండ్ ఇంకోటి ఏంటంటే 10 ఏళ్లు తెలంగాణకి ముఖ్యమంత్రిగా చేసిండు. ఏ గౌరవం ఆ గౌరవం ఇయ్యాలి. ఆయన అన్యాయం చేసిండొచ్చు, తెలంగాణని అప్రపాలు చేసిండొచ్చు, అది పొలిటికల్ గా వేరే మాట్లాడినా కూడా. మొదటి ముఖ్యమంత్రి తెలంగాణకి ఈ రోజు పిక్కు తింటున్నారు కుటుంబ సభ్యులు. అట్లా ఇక అది తర్వాత చెప్తా, ఫస్ట్ నువ్వు అడిగినావు కదా ఇది ఎందుకు రాకొచ్చిండు. ఒకటి నాకేమో ఆరోగ్యం బాగాలేదేమో అనిపిస్తుంది, మేబీ అట్లా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తారు, డయాలసిస్ చేసుకుంటున్నాడు, హాస్పిటల్ ఎక్కువ తిరుగుతున్నాడు, లేదా హాస్పిటల్ ఇంటికి తెప్పించుకుని రకరకాలుగా చెప్తున్నారు. అవన్నీ గతంలో కూడా ఆయన క్యాన్సర్ ఉండే ఇక బతకడు అగ బతకడు ఇక చచ్చిపోతాడని రకరకాలు చెప్పిండ్రు. అదంతా ఏమన్నా కానీ 10 ఏళ్ళు అయితే అధికారంలో ఉన్నాడు. బట్ నేను అనుకోవడం ఏంటంటే, ఒక్కరోజు నేను కేటీఆర్ బర్త్డే రోజు కేటీఆర్ ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు ఆయన విజువల్స్ చూసిన మొత్తం వంగిపోయాడు కేటీఆర్. చేతన అయితే లేదు, చాలా అతి కష్టం మీద ఆశీర్వాదం ఇచ్చినట్టు కనబడింది నాకు. మరి అప్పుడే హెల్త్ బాగాలేదా, ఇప్పుడు కంటిన్యూ ఉన్నాడు, కార్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతుంది కదా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తాం మనం. సొంతంగా కార్ డ్రైవింగ్ చేసుకుంటున్నాడు అంటే పాత వీడియోలు చూస్తున్నావు. నువ్వు కూడా బాగానే కామెడీ చేస్తావని అనిపోయింది నాకు. కేసీఆర్ నేనైతే నాకు తెలిసినప్పటి నుంచి కేసీఆర్ డ్రైవింగ్ సొంతంగా చేస్తాడని నేను చూడలేదు. మరి పాత కార్లు ఏమన్నా డ్రైవింగ్ చేసి షెడ్కి ఏమైనా పాడైందని షెడ్కి తీసుకోబోతున్నాడు. ఒకవైపు ఏమో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని రేవంత్ అని చెప్తున్నాడు, ఇంకోవైపు ఏమో నెక్స్ట్ ఇంకో 2 ఏళ్లే గవర్నమెంట్ ఉండేది, తర్వాత మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అని ఇటు హరీష్ రావు కేటీఆర్ గారు. 3 ఏళ్ళు అధికారంలో ఉండాల్సిన వాళ్ళు 2 ఏళ్లకే పోతుంది అంటారా? అంటే 1 ఇయర్ బిఫోరే వస్తుంది అని చెప్తున్నారు. మరి ఎట్లా 50 నెలలు అని చెప్తున్నాడు ఆయన. 50 నెలలో ఏమో చెప్తున్నాడు, 50-60 నెలలు ఉంటారా మొత్తానికి? ఏమో ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పిన అన్ని మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? కేటీఆర్ చెప్పిన మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా? మొన్న బొక్కబోర్లో పడ్డప్పుడు చూసినాం కదా, అప్పుడు మస్తు ఎగిరిండు, ఇంత పొడవు ఎగిరిండు, ఇంత ఎగిరి దన్నని కింద పడిండు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో చూడలేదా? అయిపోయింది 2 ఏళ్ల పరిపాలన చూసిండ్రు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు మంచి లెసన్ చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలు అందరూ, ఒక పెద్ద లెసన్ చూపిస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి. కేటీఆర్ అంశం పక్కన పెడితే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వారం రోజులు పైగా ఒక ఉప ఎన్నికకు వారం రోజులు ప్రచారానికి పోతాడు అక్క. ఎట్లా ఇలాంటి వాళ్ళు కూడా ఉండబట్టి ఎందుకు పోరాదు?
అది ఆ అంత పోరాదు అనే రూల్ ఏమన్నా ఉంది ఎక్కడన్నా? గతంలో అది చెప్పు కేసీఆర్ నాకు, గారు నువ్వు నాకు చెప్పు. పోలేదు అనేది నువ్వు నాకు చెప్పాలి, రూల్ ఎక్కడన్నా ఉందా? రూల్ ఏం లేదు కానీ ఒక్క నియోజకవర్గం కోసం 119 నియోజకవర్గాలు ఎందుకు 119 నియోజకవర్గాలు వదిలేయొద్దు కదా అనేది ఎందుకు వదిలేసిండు? అంటే రాష్ట్ర ప్రజలు ఏమైపోయినాయి ఎందుకు వెళ్ళిపోయి అంటే పొద్దుగాల నుంచి రాత్రి వరకు జూబ్లీహిల్స్ లోనే ప్రచారం చేసిండా? నువ్వు చూసిండొచ్చు ఆ మధ్యలో జరిగినటువంటి ఎన్నో మీటింగ్లు, ఎన్నో రకరకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు ఎంత మందితో డిస్కషన్ చేసి ఎంత మంది ఇచ్చిన వాళ్ళకి అడగాలి, అది ఎవరన్నా ఇచ్చిన అంటారు కదా. కాంగ్రెస్ పార్టీ 500 కోట్లు ఖర్చు అనడం వేరే, నువ్వు చూసినట్లు 20,000 దొంగ ఓట్లు వేయించింది. డబ్బు మద్యం ఎన్ని వేల ఓట్లతో గెలిస్తే అన్ని వేల ఓట్లేనా? నేను అనుకుంటున్నా 2-3 లక్షల ఓట్లు కలిపినా అడుగుతావేమో అనుకున్నా నేను. ఇంకా